భాగం 2 అరుణాచలం ఆలయ నిర్మాణం, దేవతా వైభవం మరియు ఆధ్యాత్మిక రహస్యాలు మందారం 1. ఆలయ నిర్మాణ వైభవం. తిరువన్నామలైలోని అరుణాచలేశ్వర స్వామి ఆలయం దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన మరియు వైభవోపేతమైన దేవాలయాలలో ఒకటి. ఇది సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ఆలయం సాంప్రదాయ ద్రావిడ శైలిలో నిర్మించబడింది. శిల్పకళా వైభవం, గోపురాలు, మండపాలు, ప్రాకారాలు అన్నీ ఒక అద్భుత కళా నిర్మాణాన్ని ప్రతిబింబిస్తాయి. గోపురాలు. కీక్యాప్ 1 తూర్పు రాజగోపురం, సుమారు 217 అడుగుల ఎత్తు, 11 అంతస్తులు. ఇది తమిళనాడులోనే కాదు, భారతదేశంలోనూ అతిపెద్ద గోపురాలలో ఒకటి. ఈ గోపురాన్ని కృష్ణదేవరాయలు నిర్మించారు. కీక్యాప్ 2 ఉత్తర గోపురం, దక్షిణ గోపురం, పడమర గోపురం చిన్నవైన అద్భుత శిల్పాలతో అలరారుతాయి. ప్రధాన మండపాలు. కళ్యాణ మండపం, ఇక్కడే శివుడు, పార్వతీదేవి వివాహమూర్తిగా దర్శనమిస్తారు. నవరత్న మండపం, వల్లలార్ మండపం, పత్తు మండపం వంటి అనేక మందిరాలు ఉన్నాయి. నంది మండపం, ఆలయ ప్రవేశ ద్వారంలో మహానంది దర్శనం భక్తులందరికీ ఆహ్లాదకరం. 2. ప్రధాన దేవతలు. అరుణాచలేశ్వర స్వామి. ఆలయ ప్రధాన దేవుడు శివుడు, అరుణాచలేశ్వరుడు లేదా అన్నమలయ్య అని పిలుస్తారు. ఆయన లింగరూపంలో, అగ్నిజ్యోతి స్వరూపంలో ఉన్నారు. ఈ లింగం అగ్నితత్వం కు ప్రతీక. భక్తులు నమ్ముతారు. శివుడు ఇక్కడ కేవలం ప్రతిమ రూపంలో కాదు, జీవంతమైన జ్యోతిర్లింగంగా ఉన్నాడు. అపితకుచాంబా దేవి. ఆలయంలోని దేవీ రూపం అపితకుచాంబా అంటే తల్లిపైన ఆనుకున్న శిశువును కాపాడే మాత. పార్వతీదేవి ఇక్కడ ప్రేమ, కరుణ, శాంతి స్వరూపిణి. సుబ్రహ్మణ్యస్వామి, గణపతి, దక్షిణామూర్తి, చంద్ర, సూర్య మండపాలు. ప్రతి ప్రాకారంలో అనేక ఉపదేవతలు దర్శనమిస్తారు. ప్రత్యేకంగా దక్షిణామూర్తి విగ్రహం, జ్ఞానస్వరూపం, ధ్యానస్థితిలో ఉన్న శివుడి ప్రతిరూపం. 3. ఆధ్యాత్మిక రహస్యాలు. అరుణాచలం, శివుని శరీరరూపం. పురాణాల ప్రకారం అరుణాచల పర్వతం శివుని శరీరమే. పర్వతం తల భాగం కుడివైపు చూపుతున్న బాణం గిరివరాహ శిఖరం. మధ్య భాగం కుడివైపు చూపుతున్న బాణం గిరిప్రదక్షిణ మార్గం. అడుగు భాగం కుడివైపు చూపుతున్న బాణం తీర్థాలు మరియు ఆలయ ప్రాంగణం. ఇక్కడ ఒక్క రాయి కూడా శివతత్వంతో నిండి ఉందని నమ్మకం. ఈ పర్వతం చుట్టూ తిరగడం అంటే శివుని చుట్టూ ప్రదక్షిణ చేయడం. 4. తీర్థాలు, పవిత్ర జలాలు. అరుణాచలం చుట్టూ అనేక పవిత్ర తీర్థాలు ఉన్నాయి. కీక్యాప్ 1 బ్రహ్మ తీర్థం, కీక్యాప్ 2 శివగంగా, కీక్యాప్ 3 పత్తల లింగం తీర్థం, కీక్యాప్ 4 ఇంద్ర తీర్థం, కీక్యాప్ 5 గౌతమ తీర్థం. ఈ తీర్థాలలో స్నానం చేస్తే పాపక్షయమవుతుందని, శివుని కృప లభిస్తుందని భక్తులు నమ్ముతారు. 5. రమణ మహర్షి మరియు అరుణాచలం సంబంధం. రమణ మహర్షి 1896లో మొదటిసారి అరుణాచలం పర్వతం దర్శించుకొని, జీవితాంతం ఇక్కడే నివసించారు. ఆయన ఇలా చెప్పారు: అరుణాచలం అనేది ముక్తి రూపం. దీనిని కేవలం చూడడమే మోక్షప్రదం. ఆయన రమణాశ్రమం ఈ పర్వత పాదాల్లోనే ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం అక్కడ ధ్యానం చేయడానికి వస్తారు. 6. గిరిప్రదక్షిణ రహస్యం. అరుణాచల పర్వతం చుట్టూ సుమారు 14 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గం ఉంది. దీనిని గిరివలం లేదా గిరిప్రదక్షిణ అంటారు. ప్రతి నెల పౌర్ణమి రాత్రి లక్షలాది భక్తులు దీన్ని చేస్తారు. ఈ మార్గంలో 8 లింగాలు ఉంటాయి, అష్టలింగాలు. కీక్యాప్ 1 ఇంద్రలింగం, కీక్యాప్ 2 అగ్నిలింగం, కీక్యాప్ 3 యమలింగం, కీక్యాప్ 4 నిర్వతి లింగం, కీక్యాప్ 5 వరుణ లింగం, కీక్యాప్ 6 వాయులింగం, కీక్యాప్ 7 కుబేర లింగం, కీక్యాప్ 8 ఈశ లింగం. ప్రతి లింగం ఒక్కో తత్వాన్ని సూచిస్తుంది. ఈ లింగాలను దర్శిస్తూ ప్రదక్షిణ చేయడం పాపక్షయానికి, ఆత్మశుద్ధికి కారణమవుతుందని చెబుతారు. 7. శాస్త్రోక్త మహత్యం. స్కందపురాణంలో ఇలా వర్ణించబడింది: అరుణాచల దర్శనం మోక్షం, ప్రదక్షిణం పాపనాశనం, ధ్యానం కృతకృత్యత. ఈ క్షేత్రంలో చేసే ఒక్క ప్రార్థన కూడా వ్యర్థం కాదు అని విశ్వాసం. ఇది వరకు భాగం 2 తనిఖీ గుర్తు బటన్, సుమారు 1000 పదాలు. తదుపరి భాగం కుడి చూపుడు వేలు. భాగం 3 గిరిప్రదక్షిణ, దీపోత్సవం మరియు పండుగల వైభవం నిప్పు.